అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. మరోసారి అనే దానికంటే కూడా గంటకొకసారి అంటే బెటర్ ఏమో. ఎందుకని అంటున్నా ఈ మాట అంటే ఆల్రెడీ నిన్న నార్త్ కొరియాకు సంబంధించినటువంటి ప్రాంతంలో సౌత్ పోర్ట్ యాచ్ బేసిన్ దగ్గర ఒక పడవ అక్కడటువంటి ఒక ఫిష్ కంపెనీ రెస్టారెంట్ పైనకి రెయ్యమని దూసుకొచ్చింది. ఆ పడవలో నుంచి ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. దాంట్లో 3 మరణించారు, 7గురికి చాలా తీవ్రంగా గాయాలన్న మాట మనం విన్నాం. ఆ ఘటన నుంచి తేరుకోక మునిపే కొన్ని రోజులు కూడా కాదు, వెంటనే అదే నార్త్ కొరియా ప్రాంతంలో నిన్న సండే కావడంతో చర్చ్కి వెళ్ళారట కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు. సో ఆ చర్చిలోకి ఒక కారు తీసుకొని రెయ్యమని దూసుకొచ్చి ముందుగా ఫైరింగ్ ఓపెన్ చేశాడు. దాంట్లో ఘటనలో ఒకరు మరణించిన తర్వాత వెంటనే అదే వెహికల్ని తీసుకొని మళ్ళీ ఆ చర్చిని ఢీ కొట్టాడట. చర్చిని ఢీ కొట్టి ఆ కారుతో, ఆ ట్రక్తో తర్వాత ఆ చర్చ్ కూడా నిప్పంటించాడు. సో ఈ సంఘటన పరిశీలించిన తర్వాత అక్కడి పోలీసులు, స్థానికులు అంతా కలిసి ఆ వ్యక్తి ఎవరు దుండగుడున్నాడో వాడిని కాల్చి చంపినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి చర్చిలో ఆ సమయంలో నిప్పెట్టిన సమయంలో కొన్ని వందలాది మంది లోపల ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. సో వారందరి పరిస్థితి ఇంకా అధికారికంగా అటు అమెరికా ఎటువంటి విధంగా అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ వందలాది మందికి పైబడే ఆ చర్చిలో ఉన్నారు. నిప్పంటుకున్న చర్చిలో అనంటే మరణాల సంఖ్య చాలా దారుణంగా పెరిగే అవకాశం ఉంది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి ఈ రోజు వరకు ఎంతమంది ఈ గన్ కల్చర్ పెరిగిపోవడం వల్ల మరణించారని చెప్పేటువంటి లెక్కను తీస్తే సుమారుగా 318 మంది ఇప్పటివరకు డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కాబడ్డ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కేవలం గన్ కల్చర్ పెరగడం మూలంగానే గన్తో పేల్చి కాల్చి చంపి చనిపోయిన వారి సంఖ్య 318. లోపలేం జరుగుతుందో తెలుసుకోలేని వాడు బయటకు వచ్చి మధ్యలో దరువులేస్తున్నాడు. లోపల ఆయన దేశంలో ఏం జరుగుతుందో పసిగట్టి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక తలలో పట్టుకొని ఇప్పుడు అక్కడ ఇంకా ఇది కంటిన్యూ అవుతుండగా ప్రపంచంలో జరిగినటువంటి దేశంలో యుద్ధాల గురించి, ప్రపంచ దేశాల ఇంటర్నల్ రాజకీయాల గురించి, ఆ దేశాల్లో జరిగినటువంటి ఇంకేదైనా అంశాల గురించి మాట్లాడుతూ ప్రపంచ శాంతి దూత అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్.